హాయ్ వ్యూయర్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాను. అది నిజంగా మనకు ఈజ్ ఇట్ పాసిబుల్ అన్న ఇది వస్తుంది. ఏంటంటే మనకు రెయిన్ డ్రాప్స్ పడుతుంటాయి. పైనుంచి రెయిన్ డ్రాప్స్ పడితే మనం అంతా ఎంజాయ్ చేస్తాం బాగా. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెయిన్ డ్రాప్స్ డేంజరస్ కూడా అవుతాయా? అంటే మన తల పగలగొట్టేంతగా డ్యామేజ్ క్రియేట్ చేయగలుగుతాయా? నా ఆన్సర్ అయితే ఎస్. ఎప్పుడు అర్త్ చుట్టూ ఉన్న ఎయిర్ మాలిక్యూల్ సడన్గా డిసపియర్ అయిందంటే all the raindrops which are falling are very dangerous. They can break our heads also. దీనికి ఏమవుతుందంటే గ్రావిటేషనల్ వల్ల దాని స్పీడ్ పెరుగుతూ 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 వచ్చి గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి దాని స్పీడ్ చాలా ఎక్కువ అవుతుంది. స్పీడ్ ఎక్కువ ఏంటంటే మొమెంటం చాలా ఎక్కువ ఉంటుంది. మొమెంటం ఎక్కువ ఉందంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫోర్స్ మన తలను బ్రేక్ చేసేంత కూడా ఉంటుంది. అయితే మన నేచర్ వల్ల అంటే గాడ్స్ క్రియేషన్ వల్ల అర్త్ చుట్టూ ఎయిర్ మాలిక్యూల్స్ ఒక హెల్మెట్ లాగా మనల్ని కాపాడుతున్నాయి. ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయంటే మనకు ఆక్సిజన్ సప్లై చేయడంతో పాటు బయట నుంచి వచ్చే ఆస్ట్రాయిడ్స్ అన్నీ అడ్డుకుంటున్నాయి. అంటే మన అర్త్ మీదకి రాకుండా ఆస్ట్రాయిడ్స్ అన్నింటినీ ఎయిర్లోనే బర్న్ చేసేట్టుగా చేస్తున్నాయి. అందువల్ల వచ్చే రెయిన్ డ్రాప్స్ అన్నీ మనకు దాని ఇంక్రీజింగ్ స్పీడ్ కాకుండా బేరబుల్ కాన్స్టెంట్ వెలాసిటీతో మనకు తగులుతున్నాయి. దాన్ని టర్మినల్ వెలాసిటీ అంటారు. థ్యాంక్ యూ.